చివరి వీడియోలో సింగిల్ యాక్టింగ్ సిలిండర్ను సక్రియం చేయడానికి సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి, నిర్మించాలి మరియు పరీక్షించాలి అని మేము చర్చించాము. ఈ కొనసాగింపులో డబుల్ యాక్టింగ్ సిలిండర్ను ఎలా 4x2 వాల్వ్లలో డబుల్ యాక్టింగ్ సిలిండర్ కోసం సర్క్యూట్. స్టెప్ నంబర్ 1. ఇచ్చిన ఫార్మాట్లో 4x2 వాల్వ్ సిలిండర్ను డబుల్ యాక్ట్ చేయడానికి సర్క్యూట్ రేఖాచిత్రాన్ని గీయండి మరియు ఇన్స్ట్రక్టర్ ఆమోదం పొందండి. స్టెప్ నంబర్ 2. సిలిండర్ను యాక్చువేట్ చేయడానికి మరియు సర్క్యూట్లోని వివిధ పాయింట్ల వద్ద ఒత్తిడి పర్యవేక్షించడానికి ఎలిమెంట్లను చేర్చండి. స్టెప్ నంబర్ 3. ఆమోదించబడిన సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం హైడ్రాలిక్ మూలకాలను ఎంచుకోండి. స్టెప్ నంబర్ 4. ట్రైనర్ కిట్లోని ఎలిమెంట్లను మౌంట్ చేయండి మరియు కనెక్ట్ చేయండి. స్టెప్ నంబర్ 5. హైడ్రాలిక్ పంపును ఆన్ చేయడానికి ముందు మీ ఇన్స్ట్రక్టర్ ఆమోదాన్ని పొందండి. స్టెప్ నంబర్ 6. హైడ్రాలిక్ పంపును ఆన్ చేయండి. స్టెప్ నంబర్ 7. ఏదైనా లీకేజ్ల కోసం సర్క్యూట్ను తనిఖీ చేయండి. స్టెప్ నంబర్ 8. కనెక్టర్ పైప్లను మళ్ళీ బిగించడం ద్వారా ఏమైనా లీకేజ్లను తొలగించండి. స్టెప్ నంబర్ 9. కనెక్టర్ మరియు పైప్లను బిగించినప్పుడు హైడ్రాలిక్ పంపును ఆపివేయండి. పట్టికలో వాల్వ్ యొక్క స్థానం మరియు సిలిండర్ యొక్క స్థానం గమనించండి. స్టెప్ నంబర్ 10. డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ని యాక్చువేట్ చేయండి మరియు వాల్వ్ మరియు సిలిండర్ యొక్క కొత్త స్థానాన్ని గమనించండి. స్టెప్ నంబర్ 11. హైడ్రాలిక్ పంపును ఆపివేయండి. స్టెప్ నంబర్ 12. వాల్వ్లు మరియు ఇతర ఎలిమెంట్లను డిస్కనెక్ట్ చేసి సంబంధిత ప్రదేశాల్లో ఉంచండి. 4x3 వాల్వ్లలో డబుల్ యాక్టింగ్ సిలిండర్ కోసం సర్క్యూట్. 4x3 డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ని ఉపయోగించి డబుల్ యాక్టింగ్ సిలిండర్ను యాక్టివేట్ చేయడానికి సర్క్యూట్ని డిజైన్ చేయండి, నిర్మించండి మరియు పరీక్షించండి. స్టెప్ నంబర్ 2. సిలిండర్ను యాక్చువేట్ చేయడానికి మరియు సర్క్యూట్లోని వివిధ పాయింట్ల వద్ద ఒత్తిడి పర్యవేక్షించడానికి ఎలిమెంట్లను చేర్చండి. స్టెప్ నంబర్ 3. ఆమోదించబడిన సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం హైడ్రాలిక్ మూలకాలను ఎంచుకోండి. స్టెప్ నంబర్ 4. ట్రైనర్ కిట్లోని ఎలిమెంట్లను మౌంట్ చేయండి మరియు కనెక్ట్ చేయండి. స్టెప్ నంబర్ 5. హైడ్రాలిక్ పంపును ఆన్ చేయడానికి ముందు మీ ఇన్స్ట్రక్టర్ ఆమోదాన్ని పొందండి. స్టెప్ నంబర్ 6. హైడ్రాలిక్ పంపును ఆన్ చేయండి. స్టెప్ నంబర్ 7. ఏదైనా లీకేజ్ల కోసం సర్క్యూట్ను తనిఖీ చేయండి. స్టెప్ నంబర్ 8. కనెక్టర్ పైప్లను మళ్ళీ బిగించడం ద్వారా ఏమైనా లీకేజ్లను తొలగించండి. స్టెప్ నంబర్ 9. కనెక్టర్ మరియు పైప్లను బిగించినప్పుడు హైడ్రాలిక్ పంపును ఆపివేయండి. పట్టికలో వాల్వ్ యొక్క స్థానం మరియు సిలిండర్ యొక్క స్థానం గమనించండి. స్టెప్ నంబర్ 10. డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ని యాక్చువేట్ చేయండి మరియు వాల్వ్ మరియు సిలిండర్ యొక్క కొత్త స్థానాన్ని గమనించండి. స్టెప్ నంబర్ 11. హైడ్రాలిక్ పంపును ఆపివేయండి. స్టెప్ నంబర్ 12. వాల్వ్లు మరియు ఇతర ఎలిమెంట్లను డిస్కనెక్ట్ చేసి సంబంధిత ప్రదేశాల్లో ఉంచండి. ఇవి దాదాపు నిర్మాణంలో హైడ్రాలిక్ పంపును పోలి ఉంటాయి. హైడ్రాలిక్ మోటార్లు యొక్క ఆపరేషన్ హైడ్రాలిక్ పంపుకు వ్యతిరేకం. గేర్ రకం మోటార్లు. గేర్ మోటార్లు రూపొందించబడ్డాయి. 1. గేర్ మోటార్పై గేర్ ఎక్స్టర్నల్ గేర్ లేదా 2. గేర్ మోటార్లో గేర్ ఇంటర్నల్ గేర్. గేర్ మోటార్లపై గేర్లో నూనె ఒత్తిడి ఇన్లెట్ పోర్ట్లకు ప్రవేశిస్తుంది. ఈ నూనె గేర్లను తిప్పడానికి బలవంతం చేస్తుంది మరియు నూనె అవుట్లెట్ నుండి ప్రవహిస్తుంది. మోటార్ వేగం ప్రవాహంపై నిమిషం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది మరియు మోటార్ టార్క్ నూనె ఒత్తిడిపై ఆధారపడి ఉంటుంది. ఈ మోటార్లు 70 నుండి 80% వరకు తక్కువ వాల్యూమెట్రిక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నూనె పీడనం లెవర్లో ఉన్న విధానంగానే టార్క్ను సృష్టించుతుంది. వేన్ రకం మోటార్లు. గేర్ మోటార్తో పోల్చినప్పుడు ఇది డిజైన్లో భిన్నంగా ఉంటుంది. నూనె ప్రవాహం ద్వారా షాఫ్ట్తో పాటు వేన్ కదులుతున్నట్లు సాధారణ లైన్ రీక్యాప్. ఈ వీడియోలో ఇప్పటి వరకు సింగిల్ యాక్టింగ్ సిలిండర్, డబుల్ యాక్టింగ్ సిలిండర్ యాక్టివేట్ చేయడానికి సర్క్యూట్ని ఎలా నిర్మించాలి మరియు పరీక్షించాలి మరియు హైడ్రోమీటర్ను యాక్టివేట్ చేయడానికి సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి, నిర్మించాలి మరియు పరీక్షించాలి అని మేము చర్చించాము.